తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. భగవంతుడు తన భక్తుల పట్ల చూపించే కారుణ్యాన్ని సరళమైన తెలుగు పదాలతో సంకీర్తనలుగా రచించి మనకు అందించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల స్వరరాగ మాలికే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెసిడెంట్ అవార్డీ ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కె రామసూర్యనారాయణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి గానం చేసి వాటి ప్రచారానికి కృషి చేసిన శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. అన్నమయ్య సంకీర్తనలు అపురూపమైన ముత్యాల రాసులు. స్వామిని సేవించే నాయకను అన్నమయ్య మధురమైన సల్లాపాల రూపంలో జీవాత్మ పరమాత్మను చేరే వైనాన్ని కూర్చి సంకీర్తన రూపంలో మనకు అందించారు. ఆ కోవకు చెందిన ఇంత చేసిన వాడవు ఇది నేరవా అనే శృంగార సంకీర్తనను ఇప్పుడు శ్రీమహతి ఆలపిస్తారు.
రావయ్యా ఇంత చేసిన వాడవు ఇది నేరవా కాంత ఉన్న భావము కందూరవయ్యా ఇంత చేసిన వాడవు ఇది నేరవా చిత్తములు నీ రూపు చింతలు నీ మీదను హత్తెను రెండు నిట్టి అతివకును చిత్తములు నీ రూపు చింతలు నీ మీదను హత్తెను రెండు నిట్టి అతివకును కొత్తగా శ్రీ వెంకటేశ కొత్తగా శ్రీ వెంకటేశ కూడితి వింతకు ముందు కొత్తగా శ్రీ వెంకటేశ కూడితి వింతకు ముందు జోతుల చెమట చెలి జోతువు రావయ్యా జోతుల చెమట చెలి జోతువు రావయ్యా ఇంత చేసిన వాడవు ఇది నేరవా కాంత ఉన్న భావము కందూరవయ్యా ఇంత చేసిన వాడవు ఇది నేరవా కాంత ఉన్న భావము కందూరవయ్యా ఇంత చేసిన వాడవు ఇది నేరవా అంటూ ఈ మధురమైన సంకీర్తనను మృదుమధురంగా పాడావు మహతి. ఈ మధురమైన సంకీర్తనలోని సాహిత్యం గురించి మన ముఖ్య అతిథి ఆచార్య కె రామసూర్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? శృంగార రసం ఒకటి, అలాగే శాంతరసం ఒకటి, కరుణరసం ఒకటి. ఈ మూడు చాలా ఆర్ద్రమైనటువంటి రసములు. ఇక్కడ విషయం ఏమి అంటే, ఒక నర్మ సఖురాలు వెంకటేశ్వరునితో ప్రథమ సమాగమ అనంతరము నాయిక యొక్క భావం ఎలా ఉన్నది, మానసికమైనటువంటి స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని దీనిలో వర్ణించారు. చెక్కుల లేత చిగురు చేతిలో తామర పువ్వు అనేటువంటి భావం ఉందే, అంటే చెక్కులు సిగ్గుతో కానీ లేకపోతే ప్రథమ సమాగమ అనంతరము కానీ ఎర్రబడ్డాయి. ఈ ఎర్రబడ్డైనటువంటి చెక్కుల్ని చేతిలో పెట్టుకుంది. ఎలా ఉంది అంటే, అది ఎర్రగా ఉన్నటువంటి బొగ్గలు చేతిలో ఇలా వాలేటప్పటికీ చెక్కులలో చేతిలో తామర పువ్వులు పెట్టుకున్నట్టుంది అంటాడు. అంత అందమైనటువంటి భావాల యొక్క వ్యక్తీకరణ దీనిలో ఉంది. దాన్ని చాలా అందంగా సొగసుగా పాడేవమ్మా. చాలా చాలా సంతోషం. పారుపల్లి రంగనాథ్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? బాగుంది. ట్యూన్ అంతా శృతిపక్వంగా చక్కగా అంతా బాగుంది. ఆ రచనకి తగ్గట్టుగా కొద్దిగా నువ్వు ఎక్స్ప్రెషన్ పాటలో కనుక బాగా మనం ఇదైపోతే లీనమైపోతే అది కాకతాళీయంగా అది వచ్చేస్తుంది ఆ భావం అనేది. అయితే కాంత భావాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కొనుక్కున్నాడు. ఇది కంపోజ్ చేసింది పవన్ చరణ్ అని చెప్పావు కదా, మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అతను. వయలిన్ అండ్ గాత్రికల వాళ్ళ నాన్నగారు కూడా మంచి విద్వాంసులు, నారాయణ గారు. చాలా బాగుంది. ఓకే అమ్మా, నీకు ఆశీస్సులు. పరమ పావనమైన శ్రీరామచంద్రుని, చల్లని తల్లి సీతమ్మ గుణగణాలను అన్నమయ్య తన సంకీర్తనల్లో రమణీయంగా వర్ణించారు. మనోజ్ఞమైన సీతారాముల దివ్య చరితమును
తనదైన శైలిలో మధుర శృంగార సంకీర్తనలుగా మలిచిన తీరు అమోఘం. ఎంతో ఆహ్లాదంగా సాగే ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా అనే సంకీర్తనను ఇప్పుడు సాయి తుషార్ గళంలో విని ఆస్వాదిద్దాం. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా, ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా, రవ్వగానతీవయ్య రామచంద్రమాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా, రవ్వగానతీవయ్య రామచంద్రమాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. చెక్కిట పెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీతా చింతా జలదికిని. చెక్కిట పెట్టిన చేయి సేతువు కట్టిన కట్ట, చక్కని సీతా చింతా జలదికిని. పెక్కు కొండలచే నీవు పెనచి కట్టించితివి, పెక్కు కొండలచే నీవు పెనచి కట్టించితివి. ఒక్క మాట ఆకైతే ఉండమంటే నుండెను, ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్రమాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన. పుట్టిన నీ కాగిలి అయోధ్యలోని పట్టము, నెట్టన శ్రీ వెంకటేశ నీ దేవికి. పుట్టిన నీ కాగిలి అయోధ్యలోని పట్టము, నెట్టన శ్రీ వెంకటేశ నీ దేవికి. రట్టుగా నీవింతలో ఇరడి రాజ్యమేలితివి, రట్టుగా నీవింతలో అరడి రాజ్యమేలితివి. ఇట్టే మరు రాజ్యమేలే ఈ ఇంటి రతులను, ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోన, రవ్వగానతీవయ్య రామచంద్రమాకు ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా. ఎవ్వరి బలువెక్కుడో ఇద్దరిలోనా అంటూ సీతారాముల చరితాన్ని రమణీయంగా ఆలపించావు సాయి తుషార్. ధన్యవాదాలు గురువుగారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? మధురమైనటువంటి గానం, ఎంతో ఆకర్షణీయంగా ఉంది, కంఠం ఎంతో బాగుంది, కానీ ఎంతో మధురంగా శృంగార రసానికి అనుగుణమైనటువంటి రాగంతో, ఎక్కడ పదాల విరుపులలో తేడా లేకుండా చాలా ఆకర్షణీయంగా పాడారు. మళ్ళీ మళ్ళీ వినిపించాలి అన్నంత బాగా ఉంది. అద్భుతం అంతే. చాలా చాలా సంతోషమైన ఆశీస్సులు.
పారుపల్లి రంగనాథ్ గారు సాయి తుషార్ పాడిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ అందజేస్తారా? ట్రూను రామాచారి గారు చేశారు. సరే, సూర్యరాగం చిన్న హిందోళలో చిన్న మార్పు, పాడే పద్ధతులు ఇంకొద్దిగా సుకుమారత్వం ఉంటే ఇంకా నీకు ఈ కీర్తన ప్రజా బాహుళ్యానికి మనసుల్లోకి వెడుతుంది. మంచి ట్యూను అందించావు. చాలా 10 మంది పాడుకునేట్టుగా పాపులర్ అయ్యే సంకీర్తన ఇది. ఆ వెంకటేశ్వర స్వామి సకల ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి. సమస్త జీవకోటికి సకల శుభాలను ప్రసాదించే శ్రీ మహావిష్ణువు అభయహస్తాన్ని అన్నమయ్య అపూర్వమైన రీతిలో అభివర్ణించారు. శంఖ చక్ర లాంఛనాలతో దేదీప్యమానంగా విరాజిల్లే శ్రీవారిని సంకీర్తన రూపంలో ప్రస్తుతించారు. భూవిభుడిగా శ్రీ వెంకటపతి మహిమలను తెలుపుతూ సాగే వెరువక మనస విష్ణుని అభయము అనే చక్కని సంకీర్తనను సుదీక్ష పాడబోతున్నారు.
తత్వభరితమైన ఈ సంకీర్తనను ఎంతో ఆర్తితో ఆలపించావు సుదీక్ష. గురుగారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? చాలా చక్కనైనటువంటి కీర్తనము. శాస్త్రమంతా కూడా చదివిన, ఈ ప్రపంచమంతా కూడా ఆలోచించిన, అలాగే జనన మరణముల యొక్క స్వరూపాన్ని మనం ఆకళింపు చేసుకున్న, చివరికి మనకు కలగవలసినది వైరాగ్యమే, కలిగేది వైరాగ్యమే. మనస్సు అనేటువంటిది ఒక తాళం చెవి లాంటిది అంటారు. తాళం చెవే తాళం వెయ్యడానికి ఉపయోగిస్తుంది, తాళం తీయడానికి ఉపయోగిస్తుంది. అలాగే మనస్సు ఒకటే ఈ ప్రపంచంలో మనం బద్ధులం కావడానికి ఉపయోగిస్తుంది, అలాగే మోక్షాన్ని ముక్తులము కావడానికి ఉపయోగిస్తుంది. ప్రపంచం వైపుకి మనస్సుని తిప్పితే అదే బంధం, అదే సంసారం. దాన్నే అంతర్ముఖం చేసినట్లయితే, అంటే భగవన్మయంగా భగవన్ముఖంగా చేసినట్లయితే దానివల్ల వచ్చేటువంటిది మోక్షము. ఈ వైరాగ్యాన్ని, ఈ జ్ఞానాన్ని ఈ కీర్తన చాలా స్ఫుటంగా చెప్పింది. దానిని మీ గానంతో మరింత మనస్సుగా హత్తుకునేట్లాగా వినేవాళ్ళందరికీ కూడా అంత చక్కగా పాడేవమ్మ. చాలా సంతోషం, ఆశీస్సులు. పారుపల్లి రంగనాథ్ గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారు? కంపోజ్ చేసింది నేదునూరి సంగీత కళానిధి శ్రీ నేదునూరి వారు. ముఖ్యంగా మీరు అభివృద్ధి కొద్ది కళాకారులందరూ కూడా ఇవన్నీ ఈ మెళకువలు నేర్చుకుని వారిని స్మరించుకుంటూ ఉంటే మీకు ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి అలమేలమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వెన్నంటూ ఉంటాయి. ధన్యవాదాలండి. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య కె రామసూర్యనారాయణ గారికి మా ధన్యవాదాలు. అలాగే ఈ విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి మా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ తిరు వెంకటనాథుని దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.